హలో అందరికీ. నా ఛానల్‌లో ఇది ఫస్ట్ లాంగ్ వీడియో అండి. మీ అందరికీ వెల్కమ్. మ్యాంగో ఐస్ క్రీమ్ మీ ముందుకు తెచ్చాను. మీకు తప్పకుండా నచ్చుతుంది. నచ్చితే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ తప్పకుండా ప్రెస్ చేయండి. ఈ ఫస్ట్ లాంగ్ వీడియో ఎలాగుందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. మ్యాంగో ఐస్ క్రీమ్ మన ఇంట్లో ఉండే సామాన్లతో మనం ఈజీగా చేసుకోవచ్చండి. ఏమీ బాధ లేదు. ఇగో కొంచెం నేను ఇక్కడ హాఫ్ కప్ అంతా కస్టర్డ్ పౌడర్ తీసుకొని కొంచెం వాటర్ వేసి కలుపుతున్నాను. కస్టర్డ్ పౌడర్ ఇంట్లో కూడా చేసుకోవచ్చు, బయట దొరుకుతుంది మీకు మార్కెట్లో ఈజీగా. దాన్ని ఒకసారి మరుగుతున్న పాలలో వడగట్టేసుకుంటున్నానండి. ఇక్కడ 1/2 లీటర్ పాలు మరగబెట్టాను. మరగబెట్టి సిమ్లో పెట్టి ఇందులో కస్టర్డ్ పౌడర్ కలిపి మొత్తం వడగట్టేసి పోసానండి. పోసి దీనికి సిమ్లో చిన్న మంట మీద బాగా కలుపుతూ దీన్ని ఉడికించాలి. కొంచెం థిక్గా అవ్వాలి. వీడియోలో ముందుకు చూస్తూనే ఉండండి, మీకు తెలుస్తుంది. అయితే సగం బాయిల్ అయిపోయింది పాలు కస్టర్డ్ పౌడర్. అప్పుడు నేను ఇక్కడ 1/4 కప్ పంచదార తీసుకున్నాను. మీకు ఇష్టం అంత స్వీట్ తీసుకోండి, పంచదార ఎక్కువ తక్కువ మీరు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ నేను 1/4 కప్ పంచదార వేసి బాగా కలుపుతున్నాను. ఇక్కడ యాలకుల పౌడర్ కూడా వేసేసుకోండి. ఇది బాగా కలుపుకుంటూ మనం దీన్ని కుక్ చేసుకోవాలి. చూస్తున్నారా కొంచెం థిక్ అయింది, తర్వాత మంచిగా కుక్ అవుతుంది. ఇక్కడ మనం ఆపేద్దాం గ్యాస్ని. సరే, ఇంకొక మామిడి పండుని ఇక్కడ తీయగా ఉన్న మామిడి పండుని నేను కట్ చేసి దీన్ని మంచిగా పల్ప్ అంతా తీసేసుకుందాం ఒక బౌల్లో. ఇప్పుడు ఇక్కడ పాలు కస్టర్డ్ పౌడర్ పూర్తిగా చల్లగా అయిందండి. ఒక బ్లెండర్ జార్లో వేసుకుంటూ బ్లెండ్ చేయాలి మనం, కాబట్టి మొత్తం మనం ఎంత వేసుకోవాలనుకుంటున్నాం అంత వేసి ఇక్కడ ఒక మ్యాంగో పల్పుని తీసుకున్నాను కదా, ముక్కల్ని ఇక్కడ కట్ చేసి వేసేసుకుందాం. వేసి బాగా బ్లెండ్ చేసేసుకుని స్మూత్గా తయారు చేసేసుకుందాం వీడియోలో చూపించేలాగా. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టుగా ఉంటే తప్పకుండా లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్త వాళ్ళు. చూడండి, ఇగో ఈ టైప్లో బ్లెండ్ చేసేసుకొని ఒక బౌల్లో తీసేసుకుందాం, ఎందుకంటే ఇది మనం ఫ్రీజర్లో పెట్టాలి. మొత్తం ఇలాగే చేసేసుకుందాం ఫ్రెండ్స్. మొత్తం పల్పు తర్వాత మన దగ్గర ఉండే మిల్క్ ఇంకా కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని బ్లెండ్ చేసి ఇలా బౌల్లో వేసి ఒకసారి బాగా కలిపేసుకొని మనం ఇక్కడ ఫ్రీజర్లో పెట్టాలి. గమనించండి, ఎక్కడ ఫ్రిడ్జ్ కాదు, ఫ్రీజర్ అంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఓవర్ నైట్ పెడుతున్నాను, అంటే సాయంత్రం పెట్టాను. తెల్లవారి మళ్ళీ దీన్ని మనం చూద్దాం. చూసారా, ఉదయానికి ఇలా గట్టి పడ్డది, అంటే మంచిగా ఫ్రీజ్ అయిపోయింది. దీన్ని మనం కొంచెం లూజ్ చేసేసుకొని దీన్ని మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి. అయితే నేను ఆ ఫ్రీజ్ అయ్యేది ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఇలాగ మొత్తం మిశ్రమాన్ని కట్ చేసేసుకోండి. రెండో రోజుదండి, చూడండి ఎంత బాగా తయారైంది. మనకి బయట దొరికే ఐస్ క్రీమ్ లాగా స్మూత్ నోట్లో పెట్టడమే మాయమైపోద్ది. ఎలాగ ఉంటుంది మనకు బయట ఐస్ క్రీమ్, అలా కావాలంటే రెండోసారి కంపల్సరీ మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసిన తర్వాత ఇందులో కొన్ని పదార్థాలు, బయట దొరికే ఐస్ క్రీమ్లో ఫామ్ ఆయిల్ వేస్తారండి. నేను ఇక్కడ 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసిన తర్వాత ఇందులో కొంచెం మన ఇంట్లో ఉన్న ఫ్రెష్ మలై అంటే మేగడ కూడా, పాల మేగడ కూడా వేసుకోవచ్చు, లేదంటే బయటన ఫ్రెష్ క్రీమ్ అని దొరుకుతుంది, అది కూడా మీరు ఇక్కడ వేసుకోవచ్చు. నేనైతే ఇంట్లో ఫ్రెష్గా తయారైన ఇది పాల మేగడని, పాలపైన మేగడ తేలుతుంది కదా, అది మేగడ వేస్తున్నాను. చాలా బాగుంటుంది. నేను చెప్పాలంటే బయట కంటే ఇంట్లో చేసేదే బాగుంటుంది నాకైతే. మీరు ఇలాగ ఇంట్లో సామాన్తో చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే మీరు కార్న్ఫ్లవర్ కూడా వేసుకోవచ్చండి. మంచిగా బ్లెండ్ చేసేసాను మొత్తం మిశ్రమం. నెయ్యి, తర్వాత పాలమేగడ, తర్వాత మొత్తం మిశ్రాన్ని కార్న్ఫ్లవర్ ఇంకా మామిడిది, తర్వాత రెండోసారి మళ్ళీ మనం ఎందులో సెట్ చేసుకోవాలనుకుంటున్నామో అందులో సెట్ ఇలా చేసేసుకోవచ్చు. చూడండి ఎంత తేలిగ్గా, ఎంత లైట్ వెయిట్ వచ్చేసిందో, ఫ్లఫీగా వచ్చింది. దీన్ని మంచిగా ఓవర్ నైట్ సెట్ చేసేసుకోవచ్చు. ఆ మిగతా మిశ్రాన్ని కొంచెం పాలు వేసి దీన్ని కూడా డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టాలండి. మిగతా మిశ్రమం ఉంది కదా, దానిలో కొంచెం మిల్క్ వేసాను, మరిగించిన మిల్క్ పాలని వేసి బ్లెండ్ చేసి దీన్నేమో కుల్ఫీలాగా పెట్టేసుకుందామని ఇలా ఇదే కుల్ఫీ మావులో వేస్తున్నాను. దీన్ని కూడా వేసి ఓవర్ నైట్ మీరు చేసేసుకోవచ్చు, లేదంటే దీన్ని కూడా ఐస్ క్రీమ్ లాగే పెట్టేసుకోవచ్చు. నేను హాఫ్ ఏమో ఐస్ క్రీమ్ పెట్టి, ఆ హాఫ్ ఏమో ఇలా కుల్ఫీ మౌల్లో వేస్తున్నాను. ఐస్ క్రీమ్ మౌల్లో చాలా హెల్దీ అండి, ఇంట్లో తయారైంది, చాలా బాగుంటుంది.
మీరు ఒకసారి చేస్తే మీకు ఇంకా నచ్చుతుంది ఇంట్లోనే, ఇంక బయటది నచ్చదు. ఒకసారి ఇలా చేసుకొని ట్రై చేయండి. ఇవన్నీ ఇలా బౌల్‌లో ప్లాస్టిక్ బౌల్ డబ్బాలో ఇలా పెట్టేసి దీన్ని కూడా మనం డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని ఓవర్ నైటే ఉంచుదాం. కావాలంటే ఒక హైలో పెడితే ఒక 4, 5 గంటల్లో కూడా సెట్ అయిపోద్ది. ఫ్రిడ్జ్‌ని పెంచితే. లేదంటే ఓవర్ నైట్ ఉంచుకోవచ్చు. నేను ఇలాగా మొత్తం ఐస్ క్రీమ్ తర్వాత కుల్ఫీ ఇలా పెట్టి పైన ఒక మూత ఇలా పెట్టేసానండి. వీడియో నచ్చినట్టుగా ఉంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంకా ఏం వీడియో కావాలో మీరు కామెంట్ కూడా చేయొచ్చు. తర్వాత అది అయిపోయిందండి. మనం పైన డెకరేషన్ కోసం ఇది అవసరమైతే చేసుకోండి, లేకపోతే లేదు. మనం అలా కూడా ఐస్ క్రీమ్ చేయొచ్చు. ఇదేంటంటే నేను 2 టేబుల్ స్పూన్ పంచదార వేసి దీన్ని క్యారమెల్ చేద్దాం అనేసి వేసానండి. ఒక కడాయి తీసుకొని ఇలాగ వేయండి. వేసాక దీన్ని ఇలాగ మీరు చూస్తున్నారు కదా, కలర్ మారింది. మారాక గ్యాస్ ఆపేసి దీన్ని చల్లగా అవనిద్దాం. చల్లగా అయిన తర్వాత కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అక్కడ వీడియో స్కిప్ అయింది. తర్వాత ఇక చూడండి, రెండో రోజు ఐస్ క్రీము మంచిగా సెట్ అయింది. మనము కొంచెం ముందు కుల్ఫీ చూద్దాం. కుల్ఫీకి ఏమొచ్చి డిమోల్ చేసుకోవాలి కాబట్టి మోల్డ్ని ఎలా బయటికి తీయాలి, దీనిలో ఈ ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా, దాన్ని ఎలా సెట్ చేసుకోవాలి, ఎలాగా రెడీ చేయాలి చూద్దాం. ఇలాగ ఒక చాక్తో ఉంటే చాక్తో చిన్న ఇలా హోల్ చేసి ఇలాగ ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా, అలా పెట్టేసుకోవచ్చు మీరు. ఇంకో చూసారు కదండి, ఇలా మొత్తము ఐస్ క్రీమ్లన్నీ ఇలా పెట్టేసుకోండి. పెట్టిన తర్వాత ఒక గ్లాసులో వాటర్ తెచ్చుకొని వాటర్లో ఇలా డిప్ చేస్తే మనకి మంచిగా ఐస్ క్రీమ్ ఈజీగా బయటకు వచ్చేస్తుంది, డిమోల్డ్ అవుతుంది. చూసారా, వీడియోలో చూపించే విధంగా అలా చేయండి. ఒక్క సెకండ్ 2 సెకండ్లు అలా ఉంచి మనం వాళ్ళ హ్యాండ్స్తో ఇలా పామితే ఆ వేడికి ఈజీగా బయటకు వచ్చేస్తుందండి. ఇంకో ఈ టైప్లో తీసుకొని మొత్తం మీరు బయటికి తీసేయండి. చూసారా, ఈజీగా డిమోల్డ్ అవుతుంది ఐస్ క్రీమ్. చూస్తే నోరు ఊరుతుంది కదా, ఎంత టేస్టీగా, చాలా బాగుంటాయి ఇంట్లో చేసుకుంటే. సరేనా, ఇలా చేయండి. మొత్తం ఇలాగే తీసేయండి బయటికి. సరేనా ఫ్రెండ్స్, తీసాక దీన్ని నేను ఏదైతే క్రమ్స్ తయారు చేశానో, పంచదారతో క్యారమిల్ చేశానో దాన్ని ఇలా డెకరేషన్ కోసం పెట్టుకున్నాను. అది మన ఇష్టం. ఈ ప్లేస్లోనే మీరు డ్రై ఫ్రూట్స్ ఏవైనా ఉన్నా అవి వేసేసుకోవచ్చు, పిస్తా బాదాం అలాంటివి. సరేనా, సరే ఇది రెడీ అయ్యింది. చూడండి ఎంత బాగుందో, బయటకంటే బాగుంటాయి. సరేనా, తర్వాత ఏమో మనం మిగతా చూద్దాం. ఇగో మనం ఐస్ క్రీమ్ సెట్ చేసాం కదా, దాన్ని ఇలా క్యూబ్లా తీసి మనం సర్వ్ చేసి, పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇప్పుడు చాలా ఇష్టపడతారు, ఇంట్లో తయారయ్యేవి కాబట్టి హెల్దీ. ఈ ఐస్ క్రీమ్ని కూడా ఇలాగా తీసి ఒక బౌల్లో వేసుకోండి. పైనుంచి మంచిగా డ్రై ఫ్రూట్స్ అయినా ఈ క్యారమెల్ క్రమ్స్ అయినా వేసుకొని మంచిగా డెకరేట్ చేసి మీరు ఇంట్లో వాళ్ళకి పెట్టండి. అసలు చెప్పకండి మీరు చేశారని, అస్సలు నమ్మరు ఇంట్లో చేశారని, అంత బాగుంటాయి. సరేనా, ఇలాగ మంచిగా డెకరేట్ చేసుకొని తినండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్. థ్యాంక్ యూ.